లేనే లేదని చెప్తా ఉన్నాం. ఇస్మాయిల్ గారు, సో కేసీఆర్ కు నోటీస్ ఇచ్చారు, విచారణ రేపు అటెండ్ కాబోతున్నారు, ఆయన రిప్లై కూడా ఇచ్చారు. మీ పార్టీ అధినేత చెప్పారు నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు అని చెప్పి. సో దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? కేసీఆర్ అయినా రెస్పాన్సిబుల్? ఇవాళ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు వచ్చిన సందర్భంలో ఆయన నుంచి వచ్చిన స్పందన మీద ఇవాళ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇది ప్రజాస్వామిక దేశం, మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, అటు అధికారులైనా ఇటు రాజకీయ నాయకులైనా ద్వేషంతో కూడినటువంటి వ్యవహారాలు జరపకూడదు, తర్వాత స్వార్థంతో కూడినటువంటి వ్యవహారాలు జరపకూడదు. నిష్పక్షపాతంగా విచారణ ఉండాలి. ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా రాజకీయ నాయకులు ఉండాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇవాళ జరిగిన పరిణామం ప్రత్యేకంగా చూస్తే తనకు సిట్ నోటీసులు అంటించే విషయంలో అధికారులు నందినగర్ ఇంటి దగ్గర అంటించి వెళ్లారు అనేటటువంటి అంశం మీద ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని నేను కూడా చూసినాను. అయితే ఇప్పుడు దాని మీద కూడా మనం మాట్లాడుకున్నప్పుడు నిజానికి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లా ఎవరో అనామకుల్లాగా వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగానే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉండుంటే కనుక ఆయన ఎక్కడ ఉంటున్నాడో తెలుసు. తర్వాత అధికారులు గతంలో వెళ్ళినారు, మధ్య సందర్భాల్లో వెళ్ళినారు, ఆహ్వానాలు ఇవ్వడానికి మంత్రుల్ని పంపించినారు. అటువంటప్పుడు ఆ నోటీసులు మాత్రం అది కూడా రాత్రిపూట వచ్చి ఎవరో అనామకుల్లాగా ఇచ్చి వెళ్ళడాన్ని మాత్రం ఖచ్చితంగా తప్పుపట్టాల్సిందే. అయితే ఇక్కడ విచారణ ఎర్రవెల్లో జరగాల లేదా నందినగర్ రెసిడెన్స్ లో జరగాల? ఇది తేల్చాల్సింది ప్రభుత్వము, తర్వాత యంత్రాంగం, అధికార యంత్రాంగం. తప్పకుండా అధికార నందినగర్ లోనే విచారిస్తామని చెప్పారు. ఓకే, నందినగర్ లో విచారిస్తామని చెప్పినప్పుడు తెలియజేసేటటువంటి పద్ధతి కమ్యూనికేషన్ చెప్పండి. కవిత గారి భర్త ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది కేసీఆర్ ఏనా? మాకైతే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అక్కడ మొదట మేము అనుమానించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంతోష్రావుకు సంబంధించి ఆయన మీద మొదటి నుంచి చెప్తా ఉన్నాం. నిజానికి పోలీసు అధికారులు కూడా దాన్ని చాలా సందర్భాల్లో విచారణలో కూడా చెప్పినట్టుగా మాకు సమాచారం ఉన్నది. పెద్ద ఆయన చెప్పినాడనే పేరుతోని ఆయన అక్కడ ఉండి నడిపించినటువంటి తతంగంలో ఆయనకు తెలుసా లేదా పెద్ద ఆయనకు మాకు తెలియదు. కానీ నడిపించింది వ్యవహారం మాత్రం సంతోష్రావు కన్సర్న్లో జరిగిందనేటువంటి మాట మాత్రం వాస్తవం. ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనిల్ గారిది? వాళ్ళ సొంత కుటుంబంలో నేనేమంటున్నానంటే మనం కూడా మీడియా కథనాలు తర్వాత మనకు వచ్చినటువంటి లీక్స్ ఆధారంగానే చాలా విషయాలు మాట్లాడినాం. కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సంతోష్ చేయించిన సంతోష్ ఫోన్ ట్యాపింగ్ చేయమని అనిల్ గారిది చేయమని చెప్పేందుకు ఎందుకు నేను అక్కడికే వస్తున్నానా? వాళ్ళ సొంత కుటుంబంలో సంతోష్రావు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్లే ట్యాప్ చేసినారని పోలీసు అధికారులు బయట విచారణలో చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. ఇక సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తుల మీదనే ఆయనకు నమ్మకం లేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు తనకు ఎప్పటికైనా రాజకీయంగా ప్రత్యర్థిగా ఉంటారు, లేదంటే రాజకీయంగా తనకు ఎదుగుదలకు అడ్డుగా ఉంటారని భావించినాడా, లేదంటే ఈయన చేసే అక్రమాలు అరాచకాలను ఎప్పటికప్పుడు తెలియజేసేటట్టు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుటుంబం నుంచి అని అనుకున్నాడా? లేదు, ఇంకెప్పటికైనా ఈ పెద్ద ఆయన ఉన్నంత కాలం నాదే నడుస్తుంది కాబట్టి నా మాట ఇక్కడ చెల్లుబాటు ఉంది కాబట్టి దాన్ని దుర్వినియోగపరచాలనుకున్నాడు. మొత్తంగా ఆయన దురుద్దేశంతో కూడినటువంటి పద్ధతిలో ఆయన వ్యవహరించినాడు కాబట్టి అక్కడ ఆ ప్రమాదం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా బాధితులుగానే ఉన్నాం. మేము బాధితుల వైపు నుంచి బాధితులుగానే ఇవాళ కూడా మేము ఒకవేళ విచారణకు వెళ్లాల్సి వచ్చినా ఈ విచారణ కాళేశ్వరం నోటీసులప్పుడు కవిత స్పందించిన తీరు నాకు గుర్తుంది. మొత్తం భూమి బద్దలవ్వాలి, కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా అని చెప్పి దీక్ష చేశారు. మరి ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు ఈ 2 నెలల్లోనే అంత స్టాండ్ మారింది? ఎందుకు మా ధర్నా కూడా చేశారు, ఇప్పుడు ఎందుకు ధర్నా చేయట్లేదు? ఇప్పుడు కూడా మా స్టాండ్ ఏం మారలేదు. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నాం అంటే చట్టం ముందు ఎవరైనా ఒకటేనండి. మాకు ఇప్పుడున్న పరిస్థితిలో న్యాయం మరి చట్టం ముందు ఎవరో ఒకటే. కాళేశ్వరం విషయంలో అవును, కాళేశ్వరం విషయంలో కూడా నేనేమంటున్నా, ఆ రోజు అక్క మాట్లాడింది కానీ ఈ రోజు మీరు లేవనెత్తిన నేను ఇప్పుడు ఏమంటున్నా, బీఆర్ఎస్ ధర్నా చేయలేదు, మేము ధర్నా చేస్తున్నాం. చూడండి, కేటీఆర్ కు నోటీసులు ఇస్తే ధర్నా చేస్తారు. నిజం నిగ్గు తేలాల్సిన అవసరం ఉందండి. నిజం నిగ్గు తేలాల్సిన అవసరం ఉన్నది. ఎవరు దోషులో తేలాల్సిన అవసరం ఉన్నది. ఎవరు ఈ దారుణానికి ఒడిగట్టినారో తేలాల్సిన విషయంలో నిజం నిగ్గు తేలేదు. 100% తేలాల్సిందే. అప్పుడు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరి భుజం మీదనో తుపాకీ పెట్టి కాల్చే ప్రయత్నం అప్పుడు జరిగిందో వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళు జరుగుతున్నప్పుడు ఇంత అక్రమ పద్ధతిలో ఆయనకు తెలియకుండా జరిగింది అనేటువంటి విషయం వచ్చి ఆయన దాకా వచ్చినా కూడా మీరు స్పందించట్లేదు అనేటువంటి విషయాన్ని ఆమె ఆవేదన కేసీఆర్ మీద నోటీసులు ఇస్తారా, భూకంపం బద్దలు కావాలని ధర్నా చేసిన కవిత ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవాళ మేము చట్టానికి విషయంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పు పెట్టారు. కేటీఆర్ కు వస్తే నోటీసులు ఒక విధంగా, కేసీఆర్ కు వస్తే ఒక విధంగా నోటీసులు అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చేసరికి
మీరు మారిపోయినారు. లేదు లేదు లేదు, మేము ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ కే నోటీసులు ఇస్తారా అని అన్నారు. ఇప్పుడు ఎందుకు అప్పుడు ధర్నా చేశారు? ఇప్పుడు ధర్నా పక్కన పెడితే కనీసం ఖండన కూడా లేదు. ఇప్పుడు కేసీఆర్ కే కాదండి, ఒకవేళ మాకు నోటీసులు వచ్చినా మేము వెళ్లాల్సిందే, చట్టానికి సహకరించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. అంటే ఇంత పెద్ద ఆరోపణ జరుగుతున్నప్పుడు దానికి బాధ్యుడు ఎవరు, అవినీతి కారణం ఎవరు, అవినీతి జరగడానికి సహకరించిన వాళ్ళు ఎవరనే విషయాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి చెప్పినారు ఆ రోజు. ఎవరి కనుసనల్లో కాంట్రాక్ట్ జరిగినా, ఎవరి కనుసనల్లో అవినీతి జరిగింది, ఎవరు అవినీతి పరులను ప్రోత్సహించినారు, అది తీసుకొచ్చి ఆ నేరం ఎవరి మీద మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు, అది కేసీఆర్ ఎట్లా బాధ్యుడు అవుతారు, మీరు చేసినటువంటి పాపాలకు ఆయనకెందుకు అంటగడుతున్నారు, ఇటువంటి కుట్ర జరుగుతోందనే విషయాన్ని పసిగట్టి చెప్పినారు ఆ రోజు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నాం, చట్టానికి సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దీనికి దిగ్గుదేయాల్సిన సందర్భం వచ్చింది. దీనికి ముగింపు అనేటటువంటి పదం ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నప్పుడు ఈ ముగింపు పలికే క్రమం లోపల అసలు ఎవరు దోషులనే విషయం ఇప్పటికైనా తెలుస్తుంది. నిన్నటి దాకా కేసీఆర్ గారి మీద ఆరోపణలు వచ్చినాయి అనుకుందాం, ఇవాళ సంతోషరావు వచ్చిపోయిన తర్వాత ఉన్న పరిణామం అంతా కూడా వేరే రకంగా మా ఇంతకుముందు సోదరుడు చెప్పినప్పుడు కూడా చెప్పినారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు రేపు నోరు తెరిస్తే ఏం తెలుస్తుందో చూద్దాం. ఆయన మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. అసలు ఈయన చెప్పినాడా లేదా, ఈయన పేరు ఎందుకు దుర్వినియోగం చేసినారు, అనేక మార్లు పెద్ద మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. శరత్ గారు, అడ్వకేట్ శరత్ గారు కూడా లైన్ లో ఉన్నారు. బీఆర్ఎస్